పోస్ట్ మ్యాన్లను తప్పకుండా గేటెడ్ కమ్యూనిటీల్లోకి అనుమతించాలని జీహెచ్ఎంసీ సర్క్యులర్ జారీ చేసింది. బల్దియా పరిధిలోని అన్ని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కు సర్క్యులర్ జారీ చేసింది. పోస్ట్ మ్యాన్లను లిఫ్టుల్లోకి అనుమతించడంతో పాటు వారికి పార్కింగ్ ప్లేస్ కూడా కల్పించాలని సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్నాళ్ల నుంచి పోస్టుల డెలివరీలో పోస్ట్ మ్యాన్లు ఇబ్బందులు పడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, హై రైజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోర్ బిల్డింగ్స్ లోకి పోస్ట్ మ్యాన్లను సెక్యూరిటీ గార్డులు లోపలికి అనుమతించడం లేదు. పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలక డాక్యుమెంట్స్ డెలివరీ చేయడంలో తమ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు జీహెచ్ఎంసీ అధికారులకు తెలిపారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ సర్క్యులర్ జారీ చేసింది. పోస్ట్ మ్యాన్లను ఆపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోస్ట్ మ్యాన్లను తప్పకుండా గేటెడ్ కమ్యూనిటీల్లోకి అనుమతించాలని జీహెచ్ఎంసీ సర్క్యులర్ జారీ చేసింది. బల్దియా పరిధిలోని అన్ని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కు సర్క్యులర్ జారీ చేసింది. పోస్ట్ మ్యాన్లను లిఫ్టుల్లోకి అనుమతించడంతో పాటు వారికి పార్కింగ్ ప్లేస్ కూడా కల్పించాలని సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్నాళ్ల నుంచి పోస్టుల డెలివరీలో పోస్ట్ మ్యాన్లు ఇబ్బందులు పడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, హై రైజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోర్ బిల్డింగ్స్ లోకి పోస్ట్ మ్యాన్లను సెక్యూరిటీ గార్డులు లోపలికి అనుమతించడం లేదు. పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలక డాక్యుమెంట్స్ డెలివరీ చేయడంలో తమ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు జీహెచ్ఎంసీ అధికారులకు తెలిపారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ సర్క్యులర్ జారీ చేసింది. పోస్ట్ మ్యాన్లను ఆపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.